అంటే మన క్రియలను బట్టే మనకేముంటుంది, ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు అదోని అనేవాడు 70 మంది రాజులు బటన్ వేలు కొరిసి ఏదో సాధించలేదు, తనను బటన్ వేలు నరుక్కోవడానికే. ఈరోజు మనం కూడా అంతే, మనం ఏదైతే చేస్తామో దేవుడు మనకు అది ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన పక్కోడి కొంపలో దొరికితే ఇంకొకటి వచ్చి మన కొంపలో కొలత ఇది. మన పక్కోడి కొంపలో దొంగం చేస్తే మన కొంపలో కూడా దొంగలు పడతారు. మనం ఎదుటోడికి మోసం చేస్తే మనకు కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. చూడు, చాలామంది మాట తెలుగు గల నక్కంట ఎవడి వల్ల పడ్డదంట, ముత్తరాశి వాళ్ళు. అంటే ఈడే ఎంతమందినో డొలి చేస్తే ఈడిని పడేసేవాడు ఇంకొకడు ఉంటాడు. మనమే దొంగలం కాదు, మనకంటే దొంగలు చాలామంది ఉన్నారు. మనమే మోసగాళ్ళం కాదు, మనకంటే మోసం చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మనం అనుకుంటాం మన అంత టాలెంట్ ఎవడకు లేదనుకుంటాం. మనల్ని మించిన టాలెంట్ గాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. మనం ఏ కొలత